సో ఈ విషయం ఆవిడకి తెలిసి ఇప్పుడు భానుమతి గారిని బుక్ చేయాలంటే ఆవిడ క్యారెక్టర్ చెప్పాలి, కథ కూడా చెప్పాలి. ఆవిడకి నచ్చితేనే కదా చేసేది. సో ఆవిడేం చేసింది, కథ విన్నది, తన క్యారెక్టర్ తెలుసు కదా, వాళ్ళు ఆల్రెడీ తనను వదిలిపెట్టి జమును బుక్ చేసి షూటింగ్కి వెళ్ళి ప్రొసీడ్ అవుతున్నారని తెలిసి ఈవిడ చేతిలో స్టూడియో ఉంది, కెమెరా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. సో ఒక విధంగా తన క్యారెక్టర్ని తన క్యారెక్టర్ చుట్టూ ఒక కథల్ని ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేసేసిందంట. సొంత స్టూడియో ఉంది కదా. అవును. సో అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు వాళ్ళిద్దరు కలిసి తీసిన సినిమా 12 కాపురం. ఈ విషయం తెలుసుకొని డే అండ్ నైట్ కొట్టి ఎస్వి రంగారావు గారు తాగి ఉన్నా సరే ఆయన బలవంతంగా లాక్కొచ్చి డే అండ్ నైట్ షూట్ చేసి 12 కాపురం సినిమా ఫినిష్ చేసి రాణిని మాలిని దేవి క్యారెక్టర్లో భానుమతికి బదులుగా జమునుని ఫిక్స్ చేశారు అనమాట. జమున గారు కూడా ఆ క్యారెక్టర్కి చాలా ఫిట్ అయ్యారు. ఈ విధంగా భానుమతి గారు మిస్సమ్మ, దేవదాసు, 12 కాపురం 3 సినిమాలు వదులుకున్నందువల్ల ఆ అవకాశాలు సావిత్రి గారికి దొరకటం, తర్వాత ఒక మంచి నటి తెలుగు స్క్రీన్కి ఒక మహానటికి దొరికిందని చెప్పుకోవాలి.